ప్రైవేటు బడుల్లో ఫీజుల వివరాలు ప్రదర్శించండి. నోటీస్ బోర్డులు వెబ్సైట్లలో డిస్ప్లే చేయండి. పాఠశాల విద్యాశాఖ పోర్టల్లోనూ ఉంచాలి. విద్యాశాఖ కీలక ఆదేశాలు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలకు వర్తింపు. అవుతుందా ఇది? ఇప్పుడు మీ స్కూల్లో ఫీజు ఎంత అని నోటీస్ బోర్డు మీద పెట్టగలుగుతారా? నారాయణవాడు, శ్రీ చైతన్యవాడు పెట్టాలి, పెట్టకపోతే ఆ స్కూల్ని సీజ్ చేస్తామని చెప్పే దమ్ము ఈ రేవంత్ రెడ్డి కానీ ఏ ప్రభుత్వానికి కానీ ఉన్నదా? అడిగే దమ్ము, క్వశ్చన్ చేసే దమ్ము, మరి ఎందుకు పెట్టిస్తలేవని క్వశ్చన్ చేసే దమ్ము బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉందా? ప్రతి సంవత్సరం ఇది ఒక తంతు. మీ ఫీజులు పెట్టండి నోటీస్ ఇచ్చి పడేస్తే అయిపోయా. ఇక వాడు పెట్టిండా పెట్టలేదా తర్వాత సంగతి. తెల్లారి పేపర్ల తాటికాయంత అక్షరాలు ఒక వార్త వేస్తే వీళ్ళు ప్రైవేట్ ఫీజుల మీద నియంత్రించాలని పనిచేస్తున్నారని జనం అనుకోవాలా. రక్తం తాగుతున్నారు కదా ఒక్కొక్కటి ప్రైవేట్ స్కూల్ అంతా. ఈ పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్ రావడం వల్ల తెలంగాణలో నిరుద్యోగులు ఎవరన్నా గ్రామాల్లో మండల స్థాయిలో చిన్న చిన్న స్కూళ్ళు పెట్టుకుంటే అవి నడవకుండా పోయినాయి. బడ్జెట్ స్కూల్ ఇవన్నీ హైదరాబాద్లో కూడా కొన్ని ఉంటాయి. ఇండివిజువల్స్ పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు, భార్యాభర్తలో లేకపోతే 2-3 ఫ్రెండ్స్ కలిసి చిన్న చిన్న బడ్జెట్ స్కూల్ తక్కువ ఫీజులతో నడిపిస్తారు వాళ్ళు. ఆ స్కూల్ నడవకుండా పోయినాయి. ఇగో ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు తాము వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను డిస్ప్లే చేయాలి అని ఆదేశించింది. పాఠశాల నోటీస్ బోర్డు వెబ్సైట్లతో పాటు పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో కూడా ఫీజుల వివరాలు పొందుపరచాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనను పాటించని స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఫీజుల స్ట్రక్చర్ ప్రదర్శించని స్కూళ్లపైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. చూద్దాం మరి ఇంకొక 10 రోజుల తర్వాత చూసి మరి అసలు ఇది పెడుతున్నారా లేదా అన్నది అప్పుడు ఆ స్కూళ్ళకి వెళ్ళి చూస్తే మనకు కనబడతామో చూద్దాం. మరి వాడు పెట్టాలా? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్ దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాను అనుకో, 2 లక్షల ఫీజు ఉండాలడా బోర్డు మీద. మరి ఆ 2 లక్షల ఫీజు వసూలు చేస్తే ఆ బోర్డు మీద పెడితే మరి 2 లక్షల ఫీజేనా వసూలు చేయాల్సింది? ఎంత ఉండాలి ఆ ఫీజు అన్నది కూడా మరి ప్రభుత్వం ఇమీడియట్గా ఎంక్వైరీకి ఆదేశించాలి. లేదు పిల్లల దగ్గర ఒక ఫీజు వసూలు చేసి బోర్డు మీద ఇంకొక ఫీజు పెడితే పిల్లలందరూ పోయి ప్రభుత్వానికి కంప్లైంట్ చేయాలి. పేరెంట్స్ పోయి మా అబ్బాయి దగ్గర లక్షలు వసూలు చేసిండు, వీడేమో వేలల్లో పెట్టిండు ఫీజు బోర్డు మీద, ఇది ఎక్కడ న్యాయం అని. చూద్దాం ఏం జరుగుద్దో. అసలు మనం తిరగాలి కొన్ని స్కూళ్ళు, ఈ నారాయణలు, శ్రీ చైతన్యలు, చాలా పెద్ద వర్క్ ఉన్నది. దాని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. సో అసలు ఈ ఫీజులు ఏంది, కథ ఏంది, వాళ్ళకున్న కనీస సౌకర్యాలు ఏంది, రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలనే ఒక ఆలోచన చాలా బలంగా ఉన్నది. అది ఏదో ఒక రోజు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మేము అంటే మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటి, మాకున్న చిత్తశుద్ధి ఏంటి అంటే మాకు చాలా యాడ్స్ వస్తుంటాయి. బేసిక్గా స్కూల్ అది తక్కువ కానీ రియల్ ఎస్టేట్ కంపెనీల యాడ్స్ చాలా పెద్ద ఎత్తున వస్తుంటాయి. సో మేము ఛానల్ పెట్టినప్పుడే నేను నిర్ణయించుకున్నా, ఎక్కడా కూడా ఏ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన యాడ్ కానీ, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన ఏ యాడ్ కానీ తీసుకోవద్దు అని. ఏమనుంటే ఆ గోల్డ్ షాప్లో, బట్టల షాప్లో ఏమైనా ఉంటే సో అవి కూడా తక్కువ వస్తుంటాయి బేసిక్గా. కానీ ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినవి వస్తుంటాయి, యాడ్ ఇవ్వండి అని. నెవర్. మేము అందుకే ఈ రియల్ ఎస్టేట్ యాడ్స్ కానీ అండ్ స్కూళ్ళు, హాస్పిటల్ యాడ్స్ కానీ తీసుకోవడానికి మేము పూర్తిగా వ్యతిరేకమని ఫస్ట్ డే మేము డిసైడ్ చేసినాం. సో తీసుకుంటే వస్తాయి డబ్బులు వస్తాయి, మనం చేసుకోవచ్చు. చాలామంది అంటుంటారు యాడ్స్ తీసుకోవడంలో ఇబ్బంది ఏముంది, యాడే కదా అది అని. కానీ ఒక లైన్ అనేది ఒకటి ఉండాలి కాబట్టి మేము అది ఫస్ట్ డే నిర్ణయించుకున్నాం మేము. ఇక మరి గూగుల్లో వచ్చే యాడ్స్, యూట్యూబ్లో వచ్చే యాడ్స్కి సంబంధం లేదు మాకు, ఎందుకంటే అది వాడు ప్లే చేసుకుంటాడు. సో పర్టికులర్గా మేమేమైనా ఎక్కడైనా మా వైపు నుంచి ప్లే చేసే యాడ్స్ గురించి మేము చెప్తున్నాం.